మరి ద్వాదశ జ్యోతిర్లింగాలు. సో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఎందుకంటే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా మనకు ముఖ్యంగా రైల్వేస్, ఎస్ఎస్సిలో స్ట్రాటజీ పరంగా ఇది మనకు కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, ద్వాదశ మొత్తం 12. ఈ 12 కూడా ఏమంటే శివ టెంపుల్స్. మన భారతదేశ వ్యాప్తంగా మొత్తం చాలా ఫేమస్ శివ టెంపుల్స్ అనమాట ఇవి. వాటి మన జ్యోతిర్లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అని కూడా అంటాం. మరి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 12 ఉన్నాయి కదా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మీకు నేర్పిస్తాను. ఫస్ట్ ఒకసారి 12 ఒకసారి చూద్దాం. ఒకటి ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున, తమిళనాడు రామేశ్వరం. ఈ 2 మాత్రమే ఉన్నాయి. మొత్తం 12లో 2 మాత్రమే మనకు సౌత్ ఇండియాలో ఉన్నాయి. మరి మిగతా 10 కూడా నార్త్ ఇండియా అనమాట. అందులో ఎక్కువ ఉండేది మనకు మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ముఖ్యంగా మనకు భీమశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వరం, ఈ 3 మన మహారాష్ట్ర ఉన్నాయి. ఇందులో ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కృష్ణేశ్వరం వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో గుర్తించబడింది అనమాట. మధ్యప్రదేశ్లో వచ్చేసి మనకు ఓంకారేశ్వర మరి మహాకాళేశ్వర, ఓంకారేశ్వర మరి మహాకాళేశ్వర ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అనమాట. తర్వాత చూస్తే గుజరాత్లో చూస్తే సోమనాథ మరియు నాగేశ్వర్, ఈ 2 ఉన్నాయి. మరియు జార్ఖండ్లో అయితే ఒకటి ఉంది, వైద్యనాథ్ మాత్రం ఉంది, వైద్యనాథ. ఉత్తరప్రదేశ్ అయితే మాత్రం విఘ్నేశ్వర, అంటే సింపుల్గా మనం కాశీ విశ్వనాథ్ అని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఉత్తరాఖండ్ వచ్చేసి కేదార్నాథ్. సో మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్లో ఇవి అడిగారనమాట, చాలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో శ్రీశైలం మల్లికార్జున ఆంధ్రప్రదేశ్, రామేశ్వరం తమిళనాడు, భీమశంకర్, త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్ మహారాష్ట్ర, ఓంకారేశ్వర మహాకాళేశ్వర మధ్యప్రదేశ్, జార్ఖండ్ వైద్యనాథ్, సోమనాథ్ నాగేశ్వర్ గుజరాత్, ఉత్తరప్రదేశ్ వచ్చి విశ్వేశ్వర కాశీ విశ్వనాథ్ ఆలయం అంటాం. మరి ఉత్తరాఖండ్ వచ్చేసి కేదార్నాథ్. ఇవి మనకు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు. మరి మనం అన్నీ బయాట్ చేస్తే కొండలు మర్చిపోదాం. వీటిని షార్ట్కట్ ఒకసారి చూద్దాం. మరి ఏమిది ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 శివ టెంపుల్స్. సో మన స్టేట్తో స్టార్ట్ చేస్తాం. మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలంగాణలో ద్వాదశ జ్యోతిర్లింగం లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది చాలా సింపుల్, అందరూ తెలుసు. శ్రీశైల మల్లికార్జున స్వామి అనేది అందరికీ తెలుసు అనమాట ఇక్కడ. కాబట్టి దీనికి కోడ్ అంటూ అవసరం ఏం లేదు. ఓకేనా. కాబట్టి శ్రీశైల మల్లికార్జున. ఓకే. శ్రీశైల మల్లికార్జున ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత మన పక్క రాష్ట్రం రామేశ్వరం. రాముడు సీతను అన్వేషణ పోయినప్పుడు తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి ఎగిరి, అంటే మన అక్కడి నుంచి పక్కనే శ్రీలంక ఉంది కాబట్టి అక్కడ వెళ్ళాడు అని గుర్తుపెట్టుకోండి. సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత మరి సీత జాడ కొరకు తమిళనాడుకి వెళ్ళాడు శ్రీరాముడు అని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ రామేశ్వరం. సో రామేశ్వరం వచ్చేసి తమిళనాడు. ఇది మనకి ఈజీని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే మన సౌత్ ఇండియా నుంచి 2 ఉంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ సింపులే గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీశైల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబ కూడా ఉన్నారు అక్కడే. మరి రామేశ్వరం వచ్చేసి రాముడు అక్కడ అడుగుపెట్టాడు అని గుర్తుపెట్టుకొని చివరిలో తమిళనాడు. తర్వాత మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 3 ఉన్నాయండి. సో మహారాష్ట్రలో 3 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ 12లో 3 ఒక మహారాష్ట్ర నుంచి ఉన్నాయి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వీటినంటే చూడండి ఒకసారి. భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్, ఈ 3 కూడా మనకి ఎక్కడున్నాయంటే ఈ 3 కూడా మనకు మహారాష్ట్ర. ఏమిటి? భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్. గురించి కూడా భీముడు, కృష్ణుడు, త్రయంబ 3 అని గుర్తుపెట్టుకోండి. ఓకే. భీముడు, కృష్ణుడు, ఈశ్వరుడు అనుకోండి. అన్ని చోట్ల ఈశ్వరు వస్తుంటాం మనకు. ఈశ్వర అంటే కాబట్టి మనకు అది లేకోకుండా త్రయంబ అని పెట్టు. అంటే 3 కదా. సో మహారాష్ట్రలో మొత్తం 3 ఉన్నాయి. కాబట్టి ఎవరు 3 ఉంటే భీముడు, కృష్ణుడు, త్రయంబు. ఓకే. సో మహారాష్ట్ర 3 భీమశంకర్, కృష్ణేశ్వర్, త్రయంబకేశ్వర్. భీముడు, కృష్ణుడు, త్రయంబకేశ్వర్. నెక్స్ట్ చూస్తే మనకు మధ్యప్రదేశ్లో 2 ఉన్నాయండి. సో మధ్యప్రదేశ్ మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓంకారేశ్వర, మహాకాళేశ్వర్. సో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్ 2 బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓం మహాకాళి అంటూ ఉంటాం. కాబట్టి ఓంకారేశ్వర్ మరి మహాకాళేశ్వర్ 2 కూడా ఎక్కడ ఉన్నాయంటే మనకు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓం
ఓం మహాకాళి. ఈ రెండు ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నాయి. 2 ఉన్నాయి ఇక్కడ కూడా. ఎన్ని ఉన్నాయి మిత్రమా? 2 ఉన్నాయి. మరి మహారాష్ట్ర పక్కనే మనకు ఏముంది? గుజరాత్ ఉంది. గుజరాత్ అనేది మహారాష్ట్ర నుంచి విడిపోయిన రాష్ట్రం. ఈ 2 కలుపుకుంటే మనకు మొత్తం 5 ఉంటాయి. అంటే మొత్తం 12లో 5 ఎక్కడున్నాయంటే మనకు మహారాష్ట్ర అండ్ గుజరాతే. ఒకప్పుడు గుజరాత్ కూడా మహారాష్ట్ర భాగమే కదా. మరి గుజరాత్ ఏముందంటే మనకు సోమనాథ టెంపుల్ మన నాగేశ్వర్. సో సోముడు నాగుడు మరి నాగుడు. సోముడు నాగుడు ఎక్కడున్నారంటే గుజరాత్లో ఉన్నారు. సోముడు నాగుడు ఎక్కడున్నారు? గుజరాత్లో ఉన్నారు. ఇక్కడ సోమనాథ టెంపుల్ అండ్ నాగేశ్వర టెంపుల్ ఎక్కడున్నారంటే 2 కూడా గుజరాత్. 2 కూడా మనకు గుజరాత్ అనమాట. తర్వాత వైద్యనాథ్ జార్ఖండ్. సో జార్ఖండ్లో ఎక్కువ అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి అక్కడ వైద్యానికి చాలా అనుకూలమైన ప్రదేశం అని గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ మనకు చాలా మంచి చెట్లు ఉంటాయి, వాటితో మనం వైద్యం తయారు చేసుకోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. జార్ఖండ్ వచ్చేసి వైద్యనాథ్ చేసి జార్ఖండ్. మరి యూపీ అంటే మనకు చూడండి అంత పెద్ద రాష్ట్రమైనప్పటికీ మనకు ఒకటి యూపీలో ఒకటి అది కూడా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. కాశీ విశ్వేశ్వర్. మనకు తెలుసు కాశీ ఎక్కడుంది. సో మనం అందరూ కాశీకి వెళ్తున్నాం. ఎక్కడుంది కాశీ అంటే ఉత్తరప్రదేశ్. కాశీకి వెళ్ళాలంటే మనం ఉత్తరప్రదేశ్లో అడుగు పెట్టాలా. ఓకేనా? ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కేదార్నాథ్. ఇది చాలా ఇంపార్టెంట్ మిత్రమా. అనేక ఎగ్జామ్స్ దీన్ని అడగడం జరిగింది. ఉత్తరాఖండ్, దీన్ని దైవభూమి అని కూడా అంటాం ఉత్తరాఖండ్ను. ఇది కేదార్నాథ్ ఆలయం ఉంది ఇక్కడ, కేదార్నాథ్. సో ఉత్తరాఖండ్ కేదార్నాథ్. చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి. తమిళనాడు వచ్చేసి రాముడు కాబట్టి రామేశ్వరం. మహారాష్ట్ర 3 ఉన్నారు, భీముడు కృష్ణుడు. 3 కలిసి త్రయంబు కాబట్టి భీముడు అంటే భీమేశంకర్, కృష్ణుడు అంటే కృష్ణేశ్వర్, త్రయంబు అంటే 3 త్రయంబకేశ్వర్. మరి పక్కనే మహారాష్ట్ర పక్కనే గుజరాత్ ఉంది, అక్కడ 2 ఉన్నారు. ఇక్కడ మనకి ఎవరున్నారు అక్కడ గుజరాత్లో అంటే సోముడు నాగేశ్వరుడు ఉన్నాడు. సోముడు నాగేశ్వరుడు ఫ్రెండ్స్. సోముడు నాగేశ్వర ఫ్రెండ్స్ కాబట్టి సోముడు అంటే సోమనాథ్, నాగేశ్వరుడు వీళ్ళిద్దరు గుజరాత్లో ఉన్నారు. మరి పక్కన మధ్యప్రదేశ్లో కూడా 2 ఉన్నారు. ఓం మహాకాళి, ఓం భద్రకాళి అన్నట్లు ఓం మహాకాళి కాబట్టి ఓంకారేశ్వర్ మరి మహాకాళేశ్వర్ 2 కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు అనమాట. తర్వాత వైద్యానికి జార్ఖండ్ అనుకూలమైన ప్రదేశంగా ఉంటుంది. అక్కడ చాలా మినరల్స్ ఉన్నాయి. సో జార్ఖండ్ చాలా మినరల్స్ ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉంది ఇక్కడ వైద్యానికి. కాబట్టి వైద్యనాథ్ వచ్చేసి జార్ఖండ్. మరి కాశీ ఎక్కడుందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి కాశీ విశ్వనేశ్వర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండ్ కేదార్నాథ్ వచ్చేసి ఉత్తరాఖండ్. మరి ఉత్తరాఖండ్ అనేది యూపీ నుంచి విడిపోయింది కదా. ఉత్తరాఖండ్ యూపీ నుంచి విడిపోయింది కాబట్టి కాశీ విశ్వేశ్వర్, కేదార్నాథ్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్. సో ఇవి చాలా సింపుల్గా మీరు నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ కూడా మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.